అంటే నేను ఇలా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా అని? పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతా అన్నప్పుడు వద్దు అన్నారు. వద్దు అన్నారు. ఎందుకు? మనం వినంగా దాంట్లో పాజిటివ్లన్నీ చెప్పడం, సరే ఐ మీన్ పాలిటిక్స్ ఓకే అన్నాం. బట్ ఏ రోజు కూడా నేను చేసిన దాన్ని ఏది మా ఫ్యామిలీ మెంబర్స్ నో అనాలి. మీ ఫ్యామిలీ నో అనలేదు, మా ఫ్యామిలీ నో అనలే, వాళ్ళు నో అనలే. అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఫ్యామిలీ అస్సలు నేను ఈవెంట్స్ అన్నప్పుడు నైట్ బయటికి రావడం అది చేసినప్పుడు నో అనలే. మా పేరెంట్స్ కానీ మా పెద్దమ్మ ఉన్నారు తను కానీ ఫుల్ సపోర్ట్. నాకు తెలిసినంత వరకు నో అని నేను ఎక్కడా వినలే నా లైఫ్లో. నేను నో అన్నది, నేను చదువుకోను అన్నా నీ ఇష్టం, నేను కాలేజ్కి వెళ్ళన్నా నీ ఇష్టం. ఇవన్నీ ఓకే, ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. పాలిటిక్స్ అంటే 10 మంది మాట్లాడతారు, 10 మందితో మాటలు పడాల్సి వస్తుంది. అంటే నేను చూసుకున్న వ్యక్తి కరెక్ట్ అయినప్పుడు తనతో ఉన్న వ్యక్తి కరెక్ట్గా ఉంటుంది అన్న విషయం జనాలకి అర్థమైపోతుంది. మాటలు రావు. ఓకే, సో అందరికీ ఉన్న క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది అనుకోండి. ఏజ్ ఫ్యాక్టర్ మీ 90% కామెంట్స్లో మీకు తెలుసా ఆ విషయం? ఏజ్ గ్యాప్ ఉంది. టు బి ఫ్రాంక్ నాకు 33 years అండి. కాబట్టి కనిపించట్లేదు. తనకు అన్నది 48, తను కనిపిస్తున్నారు. అండ్ దట్ మీన్ వైల్ ఏంటంటే లేడీస్కి ఏముందండి, ప్రశాంతంగా వంటగదిలో వంట చేస్తాం, కూర్చుంటాం, డ్రెస్ అప్ అవుతాం, తయారవుతాం. జెంట్స్లో అది మా హస్బెండ్ అనే కాదు, ఏ జెంట్ కూడా తనకున్న లైఫ్ స్ట్రక్చర్లోని ఫ్యామిలీని మంచిగా చూసాం. మ్యారేజ్ అవ్వకముందు పేరెంట్స్ని చూసుకున్నాం లేదు. 99% జెంట్స్ అలానే ఆలోచిస్తారండి. మిగతా వాళ్ళు అంటారా, అది ఇంకేంటంటే ఎవరు ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏంటంటే అంత సెల్ఫ్ కేర్ ఉండదు జెంట్స్కి. ఎవరైనా సరే, నా హస్బెండ్ అనే కాదు, నిజంగా వైఫ్ని ప్రేమించే వాళ్ళైతే అది అందంగా ఉంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు, నేను ఎంతైనా కష్టపడతా అనుకున్న జెంట్సే ఉన్నారండి సొసైటీలో. అవునా? అలాంటి జెంట్స్కి మనం ఇప్పుడు చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అలానే ముసలోడు కాదు కానీ అంటే కనిపిస్తుంది కదా చాలా మందికి. అండ్ ఇంకో దగ్గర కామెంట్ కూడా, అంటే ఆయనకు ఆల్రెడీ ఒకసారి ముందే మ్యారేజ్ అయిందా, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది కదా. అదైతే ఏమీ లేదు అండి, మ్యారేజ్ అవ్వడం అదైతే ఏమి కాదు, ఫస్ట్ మ్యారేజే. వెయిట్ చేశారా ఏంటి మీకోసం అయినా? అట్లా అదే అండి, అది ఫేట్ అలా రాసి పెట్టింది మీకోసం అంతే. అలా మీట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం, మీరు పాలిటిక్స్లోకి మీరు ఎంచుకునేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత మీ వాళ్ళలో కానీ ఈ పాలిటిక్స్లో ఉండే వాళ్ళు కానీ మాటలు ఏమన్నారా? బ్యాక్ బిచ్చింగ్, వెనక మాట్లాడే మాటలండి. అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అని అంటే, మంచిగా లవ్ చేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం. కరెక్ట్, ప్రెజెంట్ సొసైటీలో. అవును, వాళ్ళు ఏంటి అనేది, ఇప్పుడు మట్లు పెట్టుకోకపోతే మ్యారేజ్ అవ్వలేదు అని అనలేం, మట్లు పెట్టుకుంటే మ్యారేజ్ అయ్యింది అని అనలేం. అలా ఏంటంటే బ్యాక్ బిచ్ అనేది ఏంటి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు ఏమని, తన వయసు ఇంత ఉంది, నువ్వు నెక్స్ట్ ఏంటి ఆలోచించుకో. బట్ నాకు చెప్పేలాగా తనకు కూడా చెప్తారు, వయసులో ఉన్న అమ్మాయి నెక్స్ట్ నీట్కి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటివి వచ్చి ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఎవరు అనలేదు కాబట్టి ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ మేము డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. ఓకే, కానీ మీకైతే వెనకే తెలిసి ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలిసి ఉంటాయి, అదే అంటున్నాను కదా. ఇప్పుడు నాతో అనేవాళ్ళు డెఫినెట్ గా తనతో అంటారు, అనలేదు అని అనుకోవడం అది మా ఇద్దరు మూర్ఖత్వం. ఓకే, అంటే ప్రేమించుకున్నారు, తర్వాత ఇంట్లో ఒప్పించుకున్నారా? లేదండి, లవ్ అన్నది కూడా కాదు. తను నన్ను ఎలా అంటే మ్యారేజ్ అవ్వకముందే చాలా మంచిగా చూసుకున్నారండి యాజ్ అ హస్బెండ్. నాకు తెలిసినంత వరకు అలాంటి హస్బెండ్ నేను ఏ హస్బెండ్ని కించపరచట్లేదు. తనలాగా ఎవరు ఉండరు. ఉండాలి అని ఉంటే మటుకు నిజంగా ఆ హస్బెండ్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అంటే అంత పాజిటివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటి మీకు? అంత పాజిటివ్ అంటే అండి, ఏది నో అన్నారు, అది నో అని చెప్పాలన్నా తను తెలుసుకోవాలని వదిలేస్తారు. మేబీ తను నో అంటే మనకి తనకు నచ్చక మనల్ని చేయొద్దు అంటున్నారేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుందనేమో అలా ఆలోచించి ఏది నో అని అయితే 99.9% చెప్పరు. అది ఏ విషయమైనా కూడా. ఈ రోజు ఈ పాజిటివ్నెస్ కారణం తనే, ఈ పాజిటివిటీ మీకు వచ్చిందంటే వచ్చేదానికి కారణం తనే. ఏది నో అన్నారు, వెళ్ళి చెయ్యు, ఒక్కసారి అది మిస్టేక్ అని తెలుసా సెకండ్ టైం చేయవుగా. కరెక్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కరెక్ట్ చేయాలని అనుకున్నారే అనుకోండి, లేడీస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా పొసెసివ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నాకు చెప్పేది ఏంటి, అది చెయ్యని అని వదిలేసి అనుకో. ఇప్పుడు చిన్న బాబు, ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడండి, తను గాజు పాలు సీసాతో పాలు తాగుతాడు. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. ఓకే,
అది పడిపోయితే ఇరిగిపోయింది అనుకోండి, వాడికి దెబ్బ తగలకుండా యాజ్ అ పేరెంట్స్గా చూస్తాం. ఇరిగిపోతే వాడు నెక్స్ట్ అది చెయ్యడు. అదే విరగకుండా మనం ముందు నుంచి స్టీల్ ఇస్తే వాడికి గాజు ఎప్పుడు కలవాటు వచ్చాక అలాగా తెలుస్తుందిలేండి. కానీ వచ్చేసిన వాళ్ళ కోసం ఈ యొక్క ఎగ్జాంపుల్. సో మీ అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించారు నేను చేసుకుంటాను? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి. తిని దగ్గర నుంచి నేను కాల్ చేసా. మా హస్బెండ్తో కాల్ చేయించి తను రానంటుంది అని చెప్పారు. ఎందుకు రానంటుంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే ఇంటికి వెళ్ళనని మీ హస్బెండ్ కాల్ చేయించా, ఇంటికి వెళ్ళను అని. యాక్చువల్లీ మేము అప్పుడే విజయవాడ వెళ్ళొచ్చామండి. విజయవాడ ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళొచ్చాము. ఇంటికి వెళ్ళని అంటుంది అని. యాక్చువల్లీ వెళ్ళిపోతానని అన్ని సర్దుకున్నా, బట్ వెళ్ళని అంటుంది అని మటుకు తింటా మెట్లు దిగడం, నేను వెళ్ళనని చెప్పడం. ఎందుకు వెళ్ళాలని లేదు కానీ అది ఇంట్లో చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి? తింతో కాల్ చేయించి రానంటుంది అని. ఎందుకు రానంటుంది అని మీరు మాట్లాడండి ఒకసారి నన్ను మాట్లాడితే, లేదు నేను రాను, నేను తిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసా. మా ఇంట్లో రియాక్షన్ ఆటోమేటిక్గా ఏంటి ఏం చూసి ఇంత సడన్గా ఇదేంటి, ఎంత ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే నువ్వు ఇలా అంటావు అని. మా ఇంట్లో ఎంత ఫ్రీడమ్ అంటే అండి, ఎవరినైనా ఐ మీన్ నేను చెప్పే వాళ్ళనే చేసుకో, నువ్వు వాళ్ళని ఎవరిని చేసుకోదు, అడుక్కున్నోని చేసుకున్నా మాకు ఓకే అంటే అడుక్కున్నోని తెచ్చి చూపించి కూడా అగో నువ్వు ఇలాంటి దాని అని మాకు తెలుసు, మేము అందుకే నోరు జారి ఏమి అన్నము అన్న టైప్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు. ఏంటి ఇలాగా అని ఫస్ట్. సెకండ్ డే మళ్ళీ సరే అన్నీ ఆలోచించుకున్నావు కదా, అన్నీ నీకు తెలుసు అని చెప్పి పాజిటివ్ వేలో మళ్ళీ మార్నింగ్కి అయిపోయినారు. మా మదర్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి. అంటే తన జాబ్ అది కదా. మా పెద్దమ్మ అన్నది స్పాంటేనియస్గా కోపం వచ్చేస్తుంది తనకి. మా మదర్కి అలా కాదు. తను కొంచెం టైం టేకన్ తీసుకొని అలా కాదు ఒకసారి ఇంటికి రా కూర్చొని మాట్లాడదామంటే, లేదు మీరే రండి అని చెప్పి వాళ్ళే రప్పించి మాట్లాడుకొని. నాన్న కూర్చియా మీరు ఎలా చెప్తే అలా? అదే చెప్తున్నాను కదండి, తను తిను అని ఏమీ కాదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఎలాగ అందరికి ఈక్వల్, మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అలా అందరికి ఈక్వల్. ఓకే, అంటే మీరు ఇంట్లో కూర్చొని రండి ఇక్కడికి మీరంటే. మెయిన్ మా పెద్దమ్మ బాగా సపోర్ట్ అండి. మదర్ తో ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా పెద్దమ్మ బాగా, అంటే చెప్పకూడదన్నా కూడా, అంటే వాళ్ళిద్దరు మా మదర్ అండ్ పెద్దమ్మ ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటదంటే ఏది జరిగినా కూడా థర్డ్ పర్సన్ కి తెలియదండి. మేబీ వాళ్ళు తిట్టుకోవచ్చు కానీ బయటకు మట్టుకు అబ్బా ఏమున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఓకే, ఏదైనా ఉండొచ్చు కానీ అది బయటకు తెలియకూడదు. థర్డ్ పర్సన్ కి అది పాజిటివ్ తెలిసినా నెగిటివ్ తెలిసినా ఈ మధ్యన బిచ్చింగ్స్ ఎక్కువైపోతున్నాయి బాగా. అంటే బాగుంటే ఏం బాగున్నారులే అనేవాళ్ళు, బాగోకపోతే చూడు బాగాలేదు ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాను ఓకే సరే, నార్మల్ పర్సన్నే చేసుకున్నా ఏం గ్యారంటీ? ఓకే, ఏదైనా ఇవ్వగలరు? అంటే దేని గురించి గ్యారంటీ అంటారు మీరు? లైఫ్లో అంటే కొన్ని కామెంట్స్లో వచ్చాయి చనిపోతే. సరే ఏజ్డ్ పర్సన్ నాకు